సభకు నమస్కారం. తాతగారి ధైర్యం, తాతగారి నిజాయితీ, తాతగారికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అదే రకంగా నాన్నగారి పరిపాలన దక్షత, నాన్నగారి నిజాయితీ, నాన్నగారి పనిచేసే తత్వం లోకేష్ బాబు గారికి అందరికన్నా 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలా, ఈ రాక్షసుణ్ణి జగన్ని తరిమి కొట్టాలా అంటూ పోరాటం చేసిన నా కార్యకర్తలకి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను. తల్లికి వందనం, తల్లి రుణం తీర్చుకోలేనిదని ఎప్పుడు నేను చెప్తాను. ఈ ప్రపంచంలో ఒక తల్లి రుణం, కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అని చెప్పి మాత్రం చెప్పగలను. ఈరోజు చంద్రబాబు నాయుడు పడే కష్టం, ఈ వయసులో ఆయన మనకన్నా ముందు పరిగెడుతున్నాడు. ఆయన కోసం నిరంతరం శ్రమించాలి. ఆంధ్ర ప్రజల ఆశయ కిరణం యువ నాయకుని నాయకత్వంలో కష్టపడి పనిచేస్తామని ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టమని మీ అందరిని కోరుకుంటున్నా. జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం, జై తెలుగుదేశం. కార్యకర్త అధినేత అంటూ రాజకీయాలకే ఒక సరికొత్త నిర్వచనం చెప్పిన పాదయాత్ర ద్వారా నియంత పాలకులను ఇంటికి పంపించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి కృషి చేసిన, అదేవిధంగా తల్లికి వందనం ద్వారా లక్షలాది మంది తల్లుల కళ్లల్లో ఆనందం నింపిన మన ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మన భవిష్యత్ ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.